భూగర్భ జలాలు అడుగంటిపోకుండా కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని స్టేట్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ శాఖ డైరెక్టర్ కెఎస్ శాస్త్రి పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్లోని లోతైన భూగర్భ జలమట్టాలు, సుస్థిరమైన భూగర్భ జలాల నిర్వహణ మరియు రీఛార్జ్ పద్ధతులపై మంగళవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు అన్ని రకాల పంటలను పండించుకుంటూ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూగర్భ జలాలపై దృష్టి పెట్టారని, వాటర్ ఆడిట్ పై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు దక్షిణ ప్రాంత సంచాలకులు ఎన్ జ్యోతి కుమార్, సైంటిస్ట్ డాక్టర్ సుచేతన బిశ్వాస్, వ్యవసాయ శాఖ జేడీ షేక్ అబీబ్ బాషా, హార్టికల్చర్ సహాయ సంచాలకులు షాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ పీడీకే రామ్మోహన్లు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ రామ్మోహన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్, పి కొండలరావు, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఎన్ జ్యోతి కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు దక్షిణ ప్రాంత సంచాలకులు తదితరులు పాల్గొన్నారు. క్రాప్ వాటర్ బడ్జెట్ యాక్చువల్గా నేను గతంలో ఈ మధ్యకాలంలో ఏపీఐఏ ఏటీపీ అనేటువంటి ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో పనిచేసినప్పుడు దాంట్లో మేము చాలా చోట్ల క్రాప్ వాటర్ బడ్జెట్ దీని మీద రైతులకి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేసామని చెప్తున్నా. ఎందుకనంటే చాలా కష్టసాధ్యమైన విషయం రైతులను కూర్చోబెట్టి వాళ్ళకి ఇవన్నీ చెప్పి చేయించడం అనేది, కానీ చాలా అవసరం, అది చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ మనకి ఏ పంటకి ఎంత నీరు కావాలి, మనకు అందుబాటులో ఎంత నీరు ఉంది, మనం అనుకున్న పంటని ఈ నీటితో పండించగలమా లేదా, పండించలేకపోతే పంట మార్చుకోవాలా, ఏం చేయాలి, అసలు ఇలాంటి ఆలోచన అసలు లేదని కాదు, కొంత ఉంది, కానీ ఒక క్రమమైన పద్ధతిలో ఒక సైంటిఫిక్ వేలో ఇది జరగట్లేదు. ఇది జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇవాళ. బహుశా అందుకే మా డిపార్ట్మెంట్ పేరు కూడా ఒకప్పుడు కేవలం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అని ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క దార్శనికతతోటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిపార్ట్మెంట్ పేరు కూడా గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ అని పేరు మార్చారు. అంటే వాటర్ ఆడిట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్ ప్రసాద్ గారు వాటర్ ఆడిట్ అనే మాటను ఉపయోగించారు ఆయన. సో వాటర్ ఆడిట్ దేనికి చేయాలి, బడ్జెట్ దేనికి చేయాలి? మనం ఇంకా బడ్జెట్ దగ్గరే ఆగిపోయాం, బడ్జెటే చేయట్లే, ఇంకా ఆడిట్ ఎక్కడిది? ఎందుకంటే బడ్జెట్ అనేది ఎంత ఖర్చు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఒక ప్రణాళిక. మనం ఏదైతే మన రాష్ట్రానికో దేశానికో లేకపోతే మన ఇంటి అవసరాలకో ఒక బడ్జెట్ ఎలా వేసుకుంటామో అలాగా. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఫస్ట్ టైం గ్రౌండ్ వాటర్ని డెవలప్మెంట్ కాదు, దాన్ని మేనేజ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేసింది ఆంధ్రదేశాలండి, తెలుగు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అందులో రిసోర్స్ ఎస్టిమేషన్ మా స్లైడ్స్లో మేము చెప్తాము. అందులో భాగంగానే నాక్యూమ్ అని నేషనల్ యాక్విఫర్ మ్యాపింగ్ అనేది 1:50,000లో వీ హ్యావ్ కవర్డ్ హోల్ ఇండియా. ఇప్పుడు నాక్యూమ్ 2.0 అని స్టార్ట్ చేస్తాము, అది 1:10,000 స్కేల్లో చేస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ దెమ్ యువర్ అగ్రికల్చర్ సైంటిస్ట్, ఇంజనీర్స్, అండ్ ఈవెన్ ఐ హ్యాపెన్ టు మీట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ హూజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఆల్సో. ఇఫ్ యూ గో త్రూ మై వెబ్సైట్లోంచి వెళ్తే యూ కెన్ understand this database, what we developed, what we learned from our years of experience, and how it will be useful for you అనేదండి. ఇక్కడ యాక్చువల్లీ లాస్ట్ 1 సంవత్సరంగానే నేను తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను నేను. అయితే మాది అమలాపురమే. నేను శాస్త్రి గారు